మనము ఇల్లు కట్టుకుంటే మనం చాలా కంఫర్టబుల్గా అద్భుతంగా ఉండాలని అనుకుంటాం. సో మనం ఇంటి తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఆఫీస్లోనే. అలాంటిది ఆఫీస్లో చిన్న రూమ్లో ఫ్యాన్ లేకుండా ఉంటే మనకు ఎప్పుడు ఆఫీస్లోంచి బయటపడతామా, ఎప్పుడు ఇంటికి పోతామా అని ఉంటుంది. అలా ఫీలింగ్ కలగొద్దు. ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉండాలని నేను ఛాంబర్ను ఇలా తీర్చిదిద్దాను. అలాగే మా స్టాఫ్ వాళ్ళ ఛాంబర్స్ కూడా బాగుండాలని నేను ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుంటాను. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉన్నప్పుడే ప్రశాంతంగా వర్క్ చేస్తాం, అవుట్పుట్ బాగా వస్తుంది. అన్కంఫర్టబుల్ కండిషన్స్లో డిసిషన్స్ కూడా రాంగ్ అవుతాయి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ రకమైన లైఫ్ స్టైల్ అలవాటు చేస్తాను. చాలామంది అభినందించారు, కార్పొరేట్ స్టైల్లో ఉంది అంటారు. కొందరికి అయితే అనుమానం వచ్చి ఆర్టీఐ యాక్ట్ కింద అసలు దీనికి ఎంత ఖర్చు అయింది, ఎవరు ఖర్చు పెట్టారని కూడా అడిగారు. ఇదంతా నేను స్వంతగా పెట్టుకుందే, నా ఆలోచన ఎలా చేసుకోవాలని. ఎందుకంటే ఒక 7-8 ఇయర్స్ ఉంటాము, డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ ఇందులో ఉంటాము, 365 డేస్ ఉంటాము. కాబట్టి ఇది కంఫర్టబుల్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ కంఫర్ట్స్ని ఇది అన్నీ బ్యాలెన్స్ చేశాను. కాబట్టి ఇప్పటికీ నాకు బీపీ కానీ షుగర్ కానీ లేకుండా రిటైర్మెంట్ అవుతున్నాను.